మన ఇక్కడ మీరు ద్వాదశ జ్యోతిర్లింగాలది ఒక ప్లాక్ పెట్టారు, చెక్కి ఉంది. మనం అందరము వెంటనే వచ్చిన కథ చెప్తాను. ఈ కథ ద్వారా మీకు ద్వాదశ జ్యోతిర్లింగాలు పర్మనెంట్ గా గుర్తుండిపోతాయి. మనందరము రామనాథేశ్వరు దగ్గరికి వెళ్ళాం. రామేశ్వరం దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, రాముడు మనని కలిసి పదండ్రా మనందరం శ్రీశైలం పోదాము అన్నాడు. సో మనం శ్రీశైలం వచ్చాం. శ్రీశైలంకి వస్తే మనకు అక్కడ భీముడు, పాండవుడు ఉన్నాడు కదా, భీముడు కనిపించాడు. భీముడు కనిపించి భీమశంకరానికి తీసుకెళ్తారండి అన్నాడు. సో మనం భీమశంకరం పోయిన తర్వాత అక్కడ గ్రష్ణేశ్వర ఆలయంకి భీముడు మనం తీసుకుంది. గ్రష్ణేశ్వర ఆలయం వెళ్ళినప్పుడు భీముడు మనందరికీ ఒక శ్లోకం నేర్పిస్తా అన్నాడు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ త్రయంబకం నేర్పించాడు. త్రయంబకేశ్వరుడికి తీసుకెళ్ళాడు మనని భీముడు. త్రయంబకేశ్వరానికి మనం వెళ్ళిన తర్వాత అక్కడ మనందరికీ సోమరసం ఇప్పించాడు భీముడు. సోమరసం అంటే అమృతమని. సో ఆ సోమరసం తాకిన తర్వాత మనం అందరము సోమనాథపురంకి వెళ్ళాం. సోమనాథపురం వెళ్ళిన తర్వాత ఎందుకమ్మా సోమనాథపురం వెళ్ళిన తర్వాత అక్కడ మనకి నాగుపాము కనిపించింది. అందుకని మనం నాగేశ్వరం వెళ్ళాం. నాగేశ్వరం అనేది ద్వారకాలో ఉంది కాబట్టి కృష్ణుడికి కూడా మనం నమస్కారం పెడితే అప్పుడు కృష్ణుడు అన్నాడు, మీరు ఓంకారేశ్వరం కూడా చూడండి రా, ఓంకార స్వరూపుని నేనే కదా, ప్రణవ సర్వవేదేశు అని భగవద్గీతలో చెప్తారు. సో అక్కడి నుంచి మనం ఓంకారేశ్వరుడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి మహాకాళి దర్శనం ఇచ్చింది. మహాకాళి దర్శనం ఇచ్చి చెప్పింది, మీరు మహాకాళని చూడాలి. మనం మహాకాళ దర్శనానికి వెళ్ళాం. మహాకాళ దర్శనానికి వెళ్తే మహాకాళుడు మనకి దర్శనం ఇచ్చి ఆయన అన్నాడు, నీకు కొంచెం ఒంట్లో ఏదో బాగున్నట్టు లేదు, నువ్వు వైద్యం తీసుకోవాలి, అందుకని మీరంతా వైద్యనాథుడి దగ్గరికి వెళ్ళండి అని మనందరినీ వైద్యనాథుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు వైద్యనాథేశ్వరుడు ఎక్కడున్నాడు? ఆయన దేవగఢ్లో ఉన్నాడు, జార్ఖండ్. సో అక్కడికి మనం వెళ్తే అక్కడ వైద్యనాథుడు మనకందరికీ వైద్యం ఇచ్చి పుష్టిగా హనుమంతుడిగా బలంగా మనకి వజ్రకాయం తయారు చేసిన తర్వాత ఇప్పుడు మీరందరూ విశ్వేశ్వరుడిని దర్శనం చేసుకోవడానికి వారణాసికి వెళ్ళొచ్చు అని మనం వారణాసికి వెళ్ళాము. అందరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి విశ్వేశ్వరుడు అన్నాడు, మీరందరూ ఇంకా కేదార్నాథ్ వెళ్ళండి, అక్కడ మీకు మోక్షం ప్రసాదిస్తాము. మనందరం కేదార్నాథ్ వెళ్ళాము. అక్కడి నుంచి మోక్షం వచ్చింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు ఈ 12 జ్యోతిర్లింగాల పేర్లు ఒక తర్వాత మీకు వెంటనే కథ ద్వారా మీకు గుర్తున్నాయి. జై శ్రీరామ్.